తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నద్ధమవుతుంది, అయితే ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇదే విషయమై మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గానికి చెందినటువంటి అదేవిధంగా శాసనసభలో సీనియర్ నాయకుడైనటువంటి కొత్తగూడెం శాసనసభ్యులు వనమ వెంకటేశ్వర ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ 10 సంవత్సరాలలో ఈ యొక్క తెలంగాణలో అదేవిధంగా కొత్తగూడెంలో ముఖ్యంగా వారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, ముందు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఒక వార్డు స్థాయి నుంచి ఇప్పుడు అంటే మంత్రిగా కూడా చేశారు, ఇప్పుడు మరలా కొత్తగూడెం శాసనసభ్యులుగా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ యొక్క 5 సంవత్సరాల్లో మీ హయాంలో కొత్తగూడానికి జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉందో ఒక మాట చెప్పండి సార్. అందరికీ నమస్కారం. అమ్మ న్యూస్ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను పాలొంత పంచాయతీ వార్డు నెంబర్ నుంచి పంచాయతీ ప్రెసిడెంట్గా, మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, మళ్ళీ ఎమ్మెల్యేగా భగవంతుని దయ వల్ల ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించడం జరిగింది. ప్రతి మంచి అమ్మ న్యూస్ అనేది నేను ప్రతిరోజు చూస్తూ ఉంటా. ఆ న్యూస్ ద్వారా అనేక రాష్ట్రంలో సమస్యలు, దేశంలో సమస్యలు కూడా నేను ఎప్పుడు కూడా గమనిస్తూ ఉన్నా. అమ్మ న్యూస్ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పాలంత పంచాయతీ వార్డు మెంబర్గా, పంచాయతీ ప్రెసిడెంట్గా, మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, మళ్ళీ ఎమ్మెల్యే కావటం ప్రజల సహకారంతో, భగవంతుడి ఆశీర్వాదంతో ఇంతవాడినయ్యాను. లోగడ ఈ పాలంత కొత్తగూడెంలో మంచినీటి సమస్య ఉంది. అందువల్ల ఆ మంచినీటి సమస్య మొట్టమొదటిగా తీర్చే ప్రయత్నం చేశాను. పాలంతలో ముర్రేరువాగు నుంచి మంచినీరు పాలంత ప్రజానీకానికి అందించాం. దాని తర్వాత కిన్నెస్థాని ప్రాజెక్టు నుంచి మంచినీరు కూడా అందించాం. దాని తర్వాత కొత్తగూడెం ప్రాంతంలో బొగ్గు నీళ్ళు తాగేవాళ్ళు ప్రజలంతా కూడా. కొత్తగూడెం ప్రజలంతా కూడా బొగ్గు నీళ్ళు మైన్స్ బాగా వచ్చినట్టు మైన్స్ నుంచి వచ్చేటువంటి అది క్యూరిఫై చేసి తాగేవాళ్ళు. అయినా బొగ్గు కడికలు ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్తగూడెం నుంచి కిన్నెస్థాని ప్రాజెక్టు నుంచి రేగళ్ళ మీదుగా కొత్తగూడెం ప్రాంతానికి వాటర్ సప్లై స్కీమ్ శాంక్షన్ చేశాం. అక్కడ నుంచి ఎల్లందు క్రాస్ రోడ్లో అక్కడ మొత్తం వాటర్ ప్యూరిఫై చేసి అక్కడ నుంచి ప్రజలకి కొత్తగూడెం రామవరం ప్రజానికానికి మంచి సమస్య తీర్చే ప్రయత్నం చేశాం. దాని తర్వాత కిన్నెస్థాని నీళ్ళు మళ్ళీ సరిగా సరిపోవటం అంటే ఈ మధ్యనే మళ్ళీ 40 కోట్ల రూపాయలతో పెట్టి ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా అన్నిటికీ ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి సమస్య తీర్చే ప్రయత్నం చేశాను. దాని తర్వాత ముర్రేరువాగు బ్రిడ్జి, కొత్తగూడెం రైల్వే అండర్ బ్రిడ్జి, రామవరం బ్రిడ్జిలు, గోధుమవాగు బ్రిడ్జి, పాండురంగాపురం పాలంతం ఏరియాలో పాండురంగాపురం బ్రిడ్జి, దంతెలబోర బ్రిడ్జి, అనేక బ్రిడ్జిలు నిర్మాణం చేశాం. దాంతోపాటు కొత్తగూడెం ప్రజానీకానికి మొత్తం రోడ్లు, డ్రైనేజీలు శాశ్వత పరిష్కారం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను పాలనంత కానీ కొత్తగూడెం కానీ ప్రజల సమస్య నాకు తెలుసు. అందువల్ల దానికోసమని ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని, నియోజకవర్గాన్ని ఆర్ఎస్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ యొక్క సహకారంతో మళ్ళీ ఈ 2 సంవత్సరాలు మళ్ళీ ఆయన నాయకత్వంలో పనిచేస్తుంటారు. నేను కేసీఆర్ నాయకత్వంలో కోట్లాది రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కేసీఆర్ గొప్ప నాయకుడైనా, ఎందుకంటే తచ్చిమా ముఖ్యమంత్రులు బాగా సన్నిహితంగా ఉండేవారు. శాసనసభలోనే ఎక్కువ సీనియారిటీ ఉన్న నేను అందరి ముఖ్యమంత్రులు పనిచేసిన కేసీఆర్ నిబద్ధత కలిగిన వ్యక్తి, గొప్ప ప్రజలకి, అదేవిధంగా ఎమ్మెల్యేకి ఏ విధంగా ఉండాలో, ఎమ్మెల్యేకి నిధులు ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. ఆయన నాయకత్వంలో నిజంగా ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, పట్టణాల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కనీవిని ఎరిగిన రేట్లో ఆయన నాయకత్వంలో కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో ఫండ్స్, సర్పంచుల ఫండ్స్, ఇట్లా అనేక రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్య తీర్చే ప్రయత్నం చేశాను. కొత్తగూడెం పట్టణానికి ముఖ్యంగా 76 జీవో, లోగడ 373 జీవో తీసుకొచ్చాం. కొత్తగూడెం ప్రజలకి ఎన్ని బంగ్లాలు కట్టుకున్నా, ఇల్లు కట్టుకున్నా, ఏం చేసినా అమ్ముకునే హక్కు లేదు, కొనుక్కునే హక్కు లేదు, దానం ఇచ్చే హక్కు లేదు నీ పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని లోగడ ఎమ్మెల్యేగా ఉన్నాను నేను. అప్పుడు 373 జీవో తీసుకొచ్చి అందరికీ పట్టాలు ఇచ్చాం.
ఆ జీవోలో అమ్ముకునే హక్కు, కొనుక్కునే హక్కు, దానం ఇచ్చే హక్కు, సర్వ హక్కులు ఇవ్వటం జరిగింది 373 జీవో. మళ్ళీ కొన్ని ఇంకా మిగిలిపోయాయి. దానితోనే మళ్ళీ కొత్తగూడెం పట్టణంలో వేలాది ఇళ్ల నిర్మాణం జరిగింది. కొత్తగూడెం కానీ రామవరం కానీ అనేక సంవత్సరాలుగా రోడ్లు మనం బంగాళా కట్టుకున్నట్టు ఇళ్ళకి అమ్ముకునే హక్కు లేదు, కొనుక్కునే హక్కు లేదు, దానం ఇచ్చే హక్కు లేదు, బ్యాంకు రుణాలు పొందే హక్కు లేని పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా అయినా సరే వీడికి హక్కు కల్పించాలి అనే ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రితో మాట్లాడి 373 జీవో తీసుకొచ్చి అందరికీ హక్కు కల్పించాం, పట్టాలు ఇచ్చాం. అమ్ముకునే హక్కు, కొనుక్కునే హక్కు, దానం ఇచ్చే హక్కు, బ్యాంకు రుణాలు పొందే హక్కు కూడా ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని పట్టాలు మిగిలిపోతే మళ్ళీ 76 జీవో తీసుకొచ్చాం. ఈ 76 జీవో ద్వారా మళ్ళీ కొత్తగూడెం ప్రాంత ప్రజానీకానికి ఎవరైతే ఇంకా మిగిలి ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకొని చెప్పి అందరికి కూడా వేలాది మందికి పట్టాలు ఇచ్చాం. అది 2014 వరకు నిర్మాణం కట్టుకున్న వారికి. మళ్ళీ 2014 యువతల ఈ రోజు వరకు ఎవరైతే కట్టుకున్నారో వారందరికీ కూడా మళ్ళీ ప్రజలు కోరితే మళ్ళీ మాకు పట్టాలు ఇప్పించండి అని చెప్పి అడిగితే మళ్ళీ 2014 నుంచి 2020 వరకు ఎంతమంది ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని చెప్పాం. తొందరలోనే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నా ఉద్దేశం ఒక్కటే, అది సింగరేణి కాలనీస్ యొక్క లీజు తీసుకోవడం వలన వచ్చే ఇబ్బంది, ఆ లీజు పీరియడ్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కొత్తగూడెం ప్రజానీకానికి పట్టాలు ఇచ్చి అన్ని విధాల హక్కు కల్పించే ప్రయత్నం చేశానని చెప్పి చేస్తూ ఉన్నాను. ఇవాళ వేలాది మంది కొత్తగూడెం ప్రజలు, ఎందుకంటే ఎవరు ఊహించని విధంగా అనేక ప్రాంతాలు ఎలా ఉన్నాయో అటువంటి విధంగా హక్కు కల్పించి బ్యాంకు రుణాలు పొందేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా చేస్తూ ఉన్నా. ఇకపోతే దీంట్లో మంచినీటి సమస్య కూడా తీర్చాం. ఎక్కడికైతే ప్రతి గల్లీలో పంపులు వేసి అందరికి కూడా మంచినీరు కొత్తగూడెం రామవరం ప్రాంత ప్రజానీకానికి ఓవర్ హెడ్ కట్టించి ఆ ప్రాంత ప్రజానీకానికి మొత్తం మంచినీటి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కొత్తగూడెం పాలంత ప్రజానీకానికి అక్కడ కూడా పాలంతలు అంటే వాళ్ళందరూ కూడా మొత్తం అది వాళ్ళకు కూడా కిందేస్తాను నీళ్ళు ఇస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా అందరికి కూడా ప్రతి వార్డు, ప్రతి బస్తీ, ప్రతి గల్లీ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా పాలంత ప్రాంతానికి బ్రిడ్జులు నిర్మాణం చేశాం. పాండురంగాపురం బ్రిడ్జి కానీ, దంచెలబోరు బ్రిడ్జి కానీ ఇట్లా అనేక బ్రిడ్జులు నిర్మాణం చేసి ఏర్పాటు చేసాం. పల్లె ప్రాంతం, గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కూడా గిరిజన ప్రాంతాలు కూడా రోడ్లు ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు నిర్మాణం చేశాం. అదేవిధంగా నిరంతరం కరెంటు వచ్చే విధంగా ప్రయత్నం చేశాం. పాలంత థర్మల్ పవర్ స్టేషన్ 60 సైజుని ఢిల్లీ వెళ్ళి ఆనాటి కేంద్ర మంత్రితో మాట్లాడి పాలంత 60 సైజ్ నిర్మాణం చేసి ఇవ్వటం జరిగింది. కరెంటు నిరాఘాటంగా ఉండే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా పాలంతలో విద్యాలయాలు చేశాం, అనేక విద్యాలయాలు నిర్మాణం చేశాం. అదేవిధంగా మారుమూల ప్రాంతాలు కూడా రోడ్డు, డ్రైనేజీ, మంచినీటి సమస్య ఇవన్నీ కూడా అనేక కార్యక్రమం చేయడం జరిగింది. అందువల్ల నిరంతరంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడమే లక్ష్యం. ఎందుకంటే నేను కింది నుంచి పైకి వచ్చిన వ్యక్తిని కాబట్టి ప్రజల కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఆ విధంగా కార్యక్రమం చేశాం. అందువల్ల ఇంకా నిరంతరం ఈనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక మహానాయకుడు కేసీఆర్ గారు, కారణ జన్ముడు కేసీఆర్ గారు, అటువంటి నాయకుడి ఆధ్వర్యంలో నేను పనిచేస్తూ ఉన్నా. ఆయన మీద నమ్మకంలో ఆ పార్టీలు చేరాను. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ మాకు అనేక నిధులు కూడా ఇచ్చారు. మరి ఈ మధ్యనే కొత్తగూడెం ప్రాంత ప్రజానీకం కోసమని దాదాపుగా 115 కోట్ల రూపాయలు కొత్తగూడెం పట్టణానికి, 100 కోట్లు పాలంత మున్సిపాలిటీకి ఇవ్వటం జరిగింది. కాకుండా సర్పంచ్కి 10 లక్షల రూపాయలు కూడా ఉండి చిన్న పనులంటే చేసుకునే దానికి కూడా నిధులు ఇవ్వటం జరిగింది. ఈ నిధుల ద్వారా ఇంకా అనేక అభివృద్ధి కొత్తగూడెం పాలంత మున్సిపాలిటీకి ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కారణం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మళ్ళీ చాలా మంది రకరకాలుగా చెబుతా ఉన్నారు. అందువల్ల ఏం చేసినా సరే ఒకటే నిర్ణయం, ఈ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే నా లక్ష్యం అని చెప్పుకుంటూ ప్రజలు ఏదైతే కోరుతారో అది చేయడమే నా ధ్యేయం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. సార్, ఇప్పుడు మీ ప్రత్యర్థులు ఏదైతే అంటే ఇదే పార్టీకి సంబంధించిన వారు కొంతమంది చెప్తూ వారి హయాంలో ఉన్నప్పుడు కొత్తగూడెం అభివృద్ధి ఘనంగా జరిగిందని, మీరు వచ్చిన కాడి నుంచి ఆమడ దూరంలో ఈ యొక్క కొత్తగూడెం అభివృద్ధి ఉందంటూ కొన్ని కామెంట్లు చేసిన పరిస్థితి ఉంది. దీనిపై మీ స్పందన? ఇప్పుడు నేను చేసిన పని దాసే పరిస్థితి కాదు. నేను ఎవరు చేశారు ఈ ప్రజలు తెలుసు. ఎవరిని అడిగినా వరమాపేరు.
ఈనాడు ఎవరిని అడిగినా కేసీఆర్ పేరు వాళ్ళు రకరకాల చెప్తూ ఉంటారు. నేను నిర్మాణించిన రోడ్డు మీద నడుచుకుంటూ, నేను ఇచ్చిన మంచినీళ్ళు దాక్కుంటూ, నేను ఇచ్చిన ఇంట్లో నివాసం ఉన్నట్టు వ్యక్తులు రకరకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎన్నికలు పోటీ చేస్తాను. నేను గెలవడం ఖాయం. ఈ భగవంతుని యొక్క ఆశీర్వాదం, కేసీఆర్ యొక్క ఆశీర్వాదం. అందువల్ల దీనికి వాళ్ళ విషయాన్ని పట్టించుకోను. ఇది ఎక్కడ ఏ మంచిని పంపుని అడిగినా వర్మ పేరు చెప్తుంది, ఏ కరెంటు స్తంభాన్ని అడిగినా వర్మ పేరు చెప్తుంది, ఏ రోడ్డును అడిగినా వర్మ పేరు చెప్తుంది, ఏ ఇల్లు అయినా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందువల్ల వారి యొక్క విమర్శలు పట్టించుకోను. నాకు ఒకటి ప్రజలు నాకు కావాలి. ప్రజలు ఏది కోరితే అది చేయటమే నా లక్ష్యం. అందువల్ల అటువంటి యొక్క వారు చెప్పే మాటలు, వాళ్ళ విమర్శలు నేను పట్టించుకుని వాళ్ళకి ఏం తెలుసు చేస్తారు. గ్రామాలకు వెళ్ళి కానీ పట్టణం వెళ్ళి ఎవరు చేశారో అడిగితే అర్థమవుతుంది. ఈ అమ్మా న్యూస్ వారిని కోరుతా ఉన్నా, దయచేసి మీరు కూడా మా ఈ నియోజకవర్గంలో పర్యటించి నేను అభివృద్ధి చేసే కార్యక్రమాలు కూడా ప్రజలకు చేయాల్సిన బాధ్యత ఉంది. అమ్మ న్యూస్ వారిని కోరుతా ఉన్నా, మేనేజ్మెంట్ని కోరుతా ఉన్నా, దయచేసి మీరు మా ప్రాంతంలో మీ పర్యటించి మీ యొక్క విలేకరులు కానీ మీ వారు పంపించి నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు తెలియజేయకపోతున్నా నేను ప్రార్థిస్తూ ఉన్నా. మొత్తంగా మనం చూసుకుంటే వచ్చే ఎన్నికలలో కూడా ఈ యొక్క కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కేసీఆర్ ఆశీర్వాదంతో ప్రజల మద్దతుతోటి ఘనంగా నేనే గెలవబోతున్నట్లు, అదేవిధంగా అంటే ఇంకా వచ్చే రోజులలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్తున్న వనమా వెంకటేశ్వరరావుతో మనతో చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో నవీన్, అమ్మా న్యూస్, భద్రాద్రి జిల్లా.